చియా సీడ్స్ కొందరు తినకూడదు అనే విషయం మీకు తెలుసా? తెలీదండి. ఎస్, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చియా సీడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఇంకా వర్సన్ అవుతాయి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. చియా సీడ్స్ చాలా మినరల్స్ లో రిచ్ గా ఉంటుంది. అదే విధంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వల్ల చాలా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎవరు తినకూడదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అండ్ బ్లోటింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, క్రానిక్ గా బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఈజీగా గ్యాస్ అండ్ బ్లోటింగ్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు చియా సీడ్స్ డ్రైగా తిన్నా లేదా ఎక్కువగా తీసుకున్నా మళ్ళీ వీళ్ళకి గ్యాస్ అండ్ బ్లోటింగ్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెంబర్ 2 ఏంటంటే బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్న వాళ్ళు, అంటే బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చియా సీడ్స్ తినడం వల్ల ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చియా సీడ్స్ నేచురల్ గానే బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తాయి. సో దీని వల్ల వీళ్ళు ఎక్సెస్ గా తీసుకుంటే వీళ్ళకి డిజీనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు, అంటే ఆస్పిరిన్ లాంటి బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళకి చియా సీడ్స్ ఎక్సెస్ లో తినడం వల్ల వాళ్ళకి బ్లీడింగ్ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 4 ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చియా సీడ్స్ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే చియా సీడ్స్ లో మనకి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మినరల్స్ ఎప్పుడైనా సరే కిడ్నీ మీదే లోడ్ పడుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్ తో ఉన్నారు కాబట్టి చియా సీడ్స్ మరి ఎక్సెస్ గా తీసుకోకుండా ఉంటే మంచిది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ చియా సీడ్స్ ని అస్సలు మానేయడం కన్నా లైట్ గా మైల్డ్ గా తీసుకోవచ్చు. అంటే రోజుకి 1 స్పూన్ కి మించి తీసుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్సెస్ గా తీసుకుంటే మీకున్న హెల్త్ ఇష్యూస్ ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.